ఈరోజు నేను నా పద్మావతి బయటకు వచ్చాము. సో ఎక్కడికి వచ్చామంటే ప్రొఫెషనల్ కొరియర్స్కి వచ్చాం. పద్మావతి ఎవరు అమ్మాయి అనుకుంటారో కానీ కాదండి, నేను నడిపే స్కూటీని పద్మావతి అని ముద్దుగా పిలుస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, నేను అయితే కేరళ నుంచి కొన్ని గప్పీస్ అయితే ఇంపోర్ట్ చేయించుకున్నాను. చాలా మంచి సూపర్ క్వాలిటీ మాట. సో రేట్ అయితే మామూలుగా లేదు. మనం రేట్ అయితే చూడకూడదండి ఎప్పుడైనా గప్పీస్ కొనుక్కుంటున్నప్పుడు. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి అమ్మాలి అని అనుకున్నప్పుడు క్వాలిటీయే చూడాలి, కానీ దాని మీద ఉన్న ప్రైస్ ట్యాగ్ చూసుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు బ్రీడింగ్లో అయితే. సో మనమైతే ఇప్పుడు మన పద్మావతి మీద అయితే మనం కొరియర్ పెట్టేసాం. సో మన పద్మావతిని అయితే స్టార్ట్ చేసి ఇంటికైతే వెళ్ళిపోదాం. సో మన కాకినాడ ప్రజలందరికీ మంచి గుడ్ న్యూస్ వచ్చిందండి. మంచి క్వాలిటీస్ అయితే తీసుకొచ్చాను. సో మళ్ళీ బ్రీడింగ్ చేసేయడానికి ఒక 2 నెలలు అయితే పడుతుంది. సో వెల్కమ్ టు మా పద్మావతికి ఒక టాలెంట్ ఉంటుందండి. అదేంటంటే దీన్ని స్టార్ట్ చేయగానే దాని అంతా అదే ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి ఏం బ్రేకులు గట్రా అవసరం లేదు, ఎవరు నడపాల్సిన అవసరం లేదండి. లొకేషన్ పెడితే చాలు దాని అంతా అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిగోండి మీరు చూడొచ్చు, నేనైతే యాక్సిలేటర్ అయితే తిప్పట్లేదు, యాక్సిలేటర్ మీద చెయ్యేసి ఉంచాను అంతే. ఎడం చేతితో ఫోన్ పట్టుకున్నాను. ఇంకా పద్మావతి డైరెక్ట్గా నడుపుని తీసుకెళ్ళిపోతూ ఉందనండి అయితే. సో మా పద్మావతికి ఇలాంటి ఫీచర్స్ అనేవి మామూలే, ఎవరు చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం దీన్ని ఓపెనింగ్ అనేది చేయబోతున్నాం. సో ఓపెనింగ్ అనేది కత్తి తీసుకొని చూడండి, ఇది అసలు కట్ అవ్వట్లేదు. ఇలాంటి కత్తి తీసుకోవాలి, ఇంకా కత్తి అనేది తీసుకోవాలి. కత్తి తీసుకొని ఏదో పొడుస్తారు, ఏదో గుమ్మడికాయ పొడిచినట్టు అలా పొడకూడదండి. లోపల ఉన్న ప్యాకేజీలు మొత్తం చిల్లిపడిపోతాయి. మనం ఏం చేయాలంటే పక్కన ప్లాస్టర్లు అయితే కనబడుతున్నాయి కదా, వీటిని అయితే ఈ కత్తితో లాక్కొని లేదా కోసుకోవడం కానీ చేసుకోవాలి. చేసి దాన్ని మళ్ళీ కత్తితో కట్ చేయాలి. ఇలా ఓపిక్గా ఉండరండి. కొంతమంది ఉంటారు షుగర్ పేషెంట్లు, ఏంటంటే ఆ వెంటనే ఓపెన్ చేశారనమాట, తత్ర ఆగదాలకి. అలా చేశారంటే మీ చేపలు మీరే చంపుకున్నట్టు అవుతుంది. సో కొంచెం ఒక 3 రోజులు కొరియర్ రావడానికి ఆగిన వాళ్ళు 2 నిమిషాలు ఆగి కోసుకోవడానికి ఎందుకండి అంత కంగారు చెప్పండి. సో ఇలా నెమ్మదిగా తీసుకుంటూ ఉంటే మీకు మంచిది, గప్పి ఫిషెస్కి మంచిదే. సో కాబట్టి ఎప్పుడైనా నేనే పని చేసినప్పుడు కొంచెం ఓపిక్గా నెమ్మదిగా చేయండి, నిదానం ప్రధానం. సో ఇప్పుడైతే మన వాళ్ళు అయితే లోపలైతే ఉన్నారు. నాకు భయంగా ఉంది, ఎందుకంటే పోయినా పోవచ్చు చెప్పలేము. అండ్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడం అనేది ఒక పెద్ద తంతు అండి. సో మనం నెమ్మదిగా మళ్ళీ అలాగే చేసుకుంటూ వెళ్ళాలి. ఒకదాని పక్కన అయితే పేపర్లు అనేది వేసి లోపల వాటర్ వేసి పెట్టారు. టెంపరేచర్ అనేది అటు ఇటు ఉంటుంది కదా పాపం అటు. సో ఇప్పుడు మనం తీసింది ఏంటంటే చిల్లీ మొసైక్ డంబోయర్ గప్పి యొక్క ఫీమేల్. చాలా చిన్నవి అయితే ఇచ్చాడు. నేను ఇంత చిన్నవి ఇస్తాడని అనుకోలేదు, నేను చాలా చిన్నదే. అండ్ ఇది ఇప్పుడే బ్రీడింగ్కి వచ్చింది, కానీ బేబీస్ అనేవి అంత బాగా కూడా చేయలేదు నాకు తెలిసి, నా ఎక్స్పీరియన్స్ బట్టి. మన చెల్లి మొసైక్ మేల్ ఇది. అండ్ ఇది కొంచెం అంటే మేల్తో పోల్చుకుంటే ఇది వయసులో పెద్దదే. అండ్ ఫీమేల్ వయసులో ఈ మేల్ కానీ ఉంటే దీనికి అప్పుడే అంత కలరేషన్ కూడా వచ్చేది కాదు. సో మేల్ పెద్దదే కానీ పర్లేదు, బ్రీడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ యంగ్ ఫీమేల్ ఎక్స్పీరియన్స్డ్ మేల్ కాబట్టి బేబీస్ బాగానే వస్తాయి. అండ్ మీరు ఎప్పుడు చూడని ఒక వింత ఫిష్ అయితే చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. సో దీన్ని తీయగానే నేను షాక్ అయిపోయాను. ఏంటంటే ఇది వచ్చేసి శాంటాక్లాస్ రిబ్బన్ గప్పి అన్నమాట. ఇది ఫీమేల్. దీని ప్యాకెట్ తీయగానే దీని నిండా బేబీసే. దీని లోపల పిల్లలు అయితే పెట్టేసింది పాపం. సో నా కోసం ప్రెగ్నెంట్ ఉన్నదని పంపించినట్టున్నాడు. సో ఎలాగో చిన్నవి ఇచ్చాను కదా అని చెప్పి పెట్టాడు. ఎందుకని పిల్లలు అయితే చూస్తున్నారు కదా. సో వెంటనే దీన్ని అయితే మనం అక్లిమేట్ చేసి ఫస్ట్ దీన్ని ప్రయారిటీ తీసుకోవాలి, పిల్లలు ఉన్నాయి కాబట్టి. అండ్ ఇది వచ్చి శాంటాక్లాస్ రిబ్బన్ గప్పి మాట మేలు. దీనికి రిబ్బన్ అంటే మామూలుగా శాంటాక్లాస్కి దీనికి తేడా ఉంటుందండి. ఏంటంటే దీనికి రిబ్బన్ లాగా పెద్ద తోకలు ఉంటాయి పొడవు కానీ. సో అది దీని ఒక స్పెషాలిటీ. అండ్ ఇది వచ్చేసి స్టార్ ఆఫ్ ద ఐటమ్. దీని పేరు మర్చిపోయాను, అదేంటంటే ఇది బ్లూ మెటల్ లేస్ అనుకుంటా. ఇది ఫీమేలు. సో మేల్ అనేది భలే స్టన్నింగ్ ఉంటుంది. మన ఛానల్లో ఇప్పుడు స్టార్ ఆఫ్ ద షో అంటే ఆడే. ఇప్పుడు ఇదిగోండి ఈడే, వీనైతే చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో, ఇదిగోండి. సో మన దగ్గర వీడి బేబీస్ ఇంకా దిగలేదు. సో అప్పుడే మన దగ్గర రాగానే శాంటాక్లాస్ రిబ్బన్ గప్పి అయితే పెట్టేసింది. సో వీడియోకి అయితే లైక్ చేయండి, వచ్చే వీడియోలో చెప్తాను ఎలా చూడాలో ఎలా చేయాలని.